ఈరోజు వీడియో సెషన్లో మనం ఎక్సెల్లో ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేస్తాం అన్నది తెలుసుకుందాం. ఓకే, దానికి ఏం చేస్తారంటే ఎక్సెల్ని ఓపెన్ చేయండి. ఎక్సెల్ని ఓపెన్ చేసి మనం లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ సమ్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలో చూసాం. ఇప్పుడు ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేస్తాం. ఓకే, చూద్దాం. అది ఇప్పుడు దీంట్లో ఫస్ట్ మీకు కాలమ్స్ ఏమైతే కావాలో కాలమ్స్ టైప్ చేయండి. సపోజ్ నేను ఇక్కడ అంటే కాలమ్స్ టైప్ చేసినప్పుడు మొత్తం నేమ్ టైప్ చేయాలి. ఇప్పుడు సపోజ్ హాల్ టికెట్ నెంబర్ అనుకోండి, మొత్తం టైప్ చేయాలి హాల్ టికెట్ నెంబర్. అంటే టైప్ చేయకూడదు అంటే కావాలంటే చేసుకోవచ్చు, కాకపోతే మీకు ఏమవుతుంది, బిట్స్ ఎక్కువ తీసుకోండి. ఓకే, అదిగా నేను ఇక్కడ సింపుల్గా ఏం చేస్తానంటే HNO అని చెప్పేసి, అదేవిధంగా నేమ్కి ఎస్ నేమ్ అని చెప్పేసి, నెక్స్ట్ సబ్జెక్ట్స్ మార్క్స్ వచ్చి ఇంగ్లీష్కి NG అని చెప్పి, తెలుగుకి TEF, SCI, SOC, నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసారా, మీరు ఇక్కడ ఆల్ఫాబెట్స్ టైప్ చేసినప్పుడు మీరు టైప్ చేసిన ఆల్ఫాబెట్స్ ఏమైంది, మీకు సెల్కి లెఫ్ట్ సైడ్ స్టోర్. అదే ఇందాక మనకి వాల్యూస్ ఎటుపక్క స్టోర్ అని రైట్ సైడ్ స్టోర్. అది దానికి దీనికి difference. ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ యొక్క డేటా టైప్ చేయండి. సపోజ్ సమ్ హాల్ టికెట్ నెంబర్ 7, నేమ్ సపోజ్ సమ్ C, మార్క్స్ సపోజ్ 80, 70, 90, 85, okay, 65, and the plus. Next హాల్ టికెట్ నెంబర్ సపోజ్ సమ్ 3, N, okay. Next suppose some 1, A, okay. Next suppose some 9, okay. ఈ విధంగా some ఒక 6 or 7 స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, ఇక్కడ ఎంటర్ చేసేటప్పుడు మీకు ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి వెళ్ళడానికి కీబోర్డ్లో ట్యాప్ కీ ఉంటుంది. ట్యాప్ కీ యూజ్ చేసుకొని మీకు కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. అలాగకుండా సెల్ మీకు మూవ్ కావడానికి మౌస్ను ఉపయోగిస్తే మీకు టైం ఎక్కువ తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఈ విధంగా సమ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ టైప్ చేస్తాను. ఇప్పుడు ఈ విధంగా టైప్ చేసిన ఇన్ఫర్మేషన్తో సపోజ్ ఎక్కువ ఉందనుకోండి, ఇప్పుడు ఈ మార్క్స్ ఉన్నాయి, ఇది తెలుగు సెన్సియా. ఓకే, అంటే కన్ఫ్యూజన్ అవుతుంది. ఇప్పుడు తక్కువ కాలమ్స్ కాబట్టి తెలుస్తుంది, ఎక్కువ కాలమ్స్ ఉన్నప్పుడు ఏ సబ్జెక్ట్కి ఏ మార్క్స్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే వీటిని అడ్జస్ట్మెంట్ చేయాలి. ఓకే, ఇప్పుడు వీటిని అడ్జస్ట్మెంట్ చేయాలంటే ఇప్పుడు మరి సెలెక్ట్ చేయాలి కదా. సెలెక్షన్ ఎలాగంటే సెల్ పాయింటర్ని ఏ కాలం అయితే మీరు సెలెక్ట్ చేయాలనుకున్నారో ఆ కాలం దగ్గర క్లిక్ చేయండి. సెల్ పాయింట్ వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేయండి. మీరు డ్రాగ్ చేసేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ సెల్కి మిడిల్లో పెట్టాలి. మౌస్ మిడిల్లో పెట్టి ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ సెంటర్ చేయడానికి హోల్డ్ లాగానే అలైన్మెంట్ సెంటర్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ కాలం తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నారు. అదే ఒక 500 అట్లా ఉంటే అలా డ్రాగ్ చేసుకుంటే వెళ్ళాం కదా. కాబట్టి నాకు కావాల్సింది ఏంటి, కాలం మొత్తం సెలెక్ట్ చేయాలి. దానికి సింపుల్గా ఏం చేస్తారంటే కాలం హెడర్ దగ్గర మౌస్ పాయింటర్ ప్లేస్ చేసి క్లిక్ చేయండి. మీకు లాస్ట్ రో ఏదైతే ఉందో ఫస్ట్ రో నుంచి లాస్ట్ రో వరకు మొత్తం సెలెక్ట్ చేయండి. ఇప్పుడు సెంటర్ ఇచ్చేయండి. వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ చేయాలంటే ఒక్కొక్కటి అలా ఎన్నిసార్లు చేస్తాం. ఇప్పుడు అన్నీ కావాలి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే హెడర్ దగ్గర మౌస్ పాయింటర్ని ప్లేస్ చేసి క్లిక్ చేసి మిగతా వాటి దగ్గర డ్రాగ్ వచ్చేసిందా. నెక్స్ట్ ఏం చేస్తారు, సెంటర్ ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్ కావాలంటే ఇది సెలెక్ట్ చేసి సెంటర్ ఇచ్చేయండి. ఓకే, నేమ్ మాత్రకి చేంజ్ చేయండి. నేమ్ని సెంటర్లో పెట్టాలి. నేమ్ లెఫ్ట్ సైడ్ ఉంటేనే బాగుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు మనకి
అలైన్మెంట్స్ మనకి ఎలా సెల్కి అడ్జస్ట్మెంట్ కావాలో ఆ విధంగా చేస్తాం. లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, రైట్ కావాలంటే రైట్, సెంటర్ కావాలంటే సెంటర్. ఇక్కడ జస్టిఫికేషన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా అలైన్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఇక్కడ హెడింగ్స్ సమ్ వేరే ఫాంట్స్లో కావాలి. ఏం చేస్తారు, ఈ హెడింగ్స్ వరకు సెలెక్ట్. ఇంకా సెలెక్షన్ ఎక్కడైనా ఒకటే, డ్రాగింగ్ సెలెక్ట్ చేసి ఇప్పుడు మీకు ఏ ఫాంట్ కావాలి ఆ ఫాంట్ని ఇక్కడ సెలెక్ట్ చేసి సపోజ్ నేను ఇక్కడ ఈ ఫాంట్ ఇస్తాను. నెక్స్ట్ నాకు కొంచెం సైజ్ పెంచితే బాగుంటుంది కదా, సైజ్ పెంచి. ఓకే, ఇది బాగాలేదు, ఇంకోటి సెలెక్ట్ చేద్దాం. సపోజ్ ఇది. ఓకేనా, అదేవిధంగా ఇప్పుడు మీకు ఈ టెక్స్ట్ కూడా వేరే ఫాంట్ కొంచెం సైజ్ మార్చాలంటే సెలెక్ట్ చేసి ఏ ఫాంట్ కావాలి ఫాంట్ని సెలెక్ట్ చేయాలి. ఓకే, సపోజ్ ఇది ఇప్పుడు దీని సైజ్ పెంచుతాం. ఓకే, ఇప్పుడు దీంట్లో నేమ్స్ వచ్చేసరికి అంటే మనం ఎగ్జాంపుల్గా టైప్ చేస్తాం కాబట్టి 2-3 క్యారెక్టర్స్ ఇలా ఉంది, కానీ మనకి నేమ్ తక్కువ ఉండదు కదా, ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది కాలం విత్ మార్చాలి. ఓకే, కాలం విత్ మార్చాలంటే అంటే కాలం విత్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ ఎనీథింగ్. కాలం విత్ మోడిఫై చేయాలంటే దానికి సింపుల్ ప్రొసీజర్ ఏంటంటే ఈ 2 కాలమ్స్ మధ్యలో మనకి ఇంటర్సెక్ట్ లైన్ ఉంది కదా, ఇక్కడికి మౌస్ పాయింటర్ తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేయాలి. మీకు ఎంతవరకు కావాలంటే అంతవరకు తీసుకెళ్ళి చేంజ్ అయింది. ఇది మనకి కాలం విత్ ఇంక్రీజ్ డిక్రీజ్. అదేవిధంగా ఇప్పుడు మీకు మార్క్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఇవన్నీ మనకి ఎక్కువ లేకపోతే తక్కువ విత్ ఉంది, చేంజ్ చేయాలి. అన్నీ ఒకే ఈక్వల్ విత్ కావాలి. ఓకే, అన్ని ఈక్వల్ విత్ కావాలంటే ఏం చేస్తారంటే అన్ని కాలమ్స్ని సెలెక్ట్ చేసి ఏదైనా ఒక ఇంటర్సెక్ట్ పాయింట్ దగ్గరికి వచ్చి ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేయాలి. ఈక్వల్ వచ్చినాయి విత్. అలా కాకుండా మీరు ఒక్కొక్కటి మారిస్తే ఏమంటే మీకు స్క్రీన్ మీద ఈక్వల్గానే కనిపిస్తుంది, కానీ ప్రింట్ ఇచ్చినప్పుడు ఏమంటే ఎక్కువ తక్కువ కనిపిస్తుంది. ఓకే, కాబట్టి అన్నిటికీ ఈక్వల్ విత్ కావాలంటే ఇది బెస్ట్ ప్రొసీజర్. ఓకే, ఇప్పుడు మరి ఎక్కువగా ఉందనుకోండి తగ్గేది ఏం చేస్తారు, మన ఇంటర్సెక్ట్ పొజిషన్ దగ్గరికి వచ్చి సైజ్ తగ్గి. ఓకే, ఇది ఇక్కడ మనం కాలం విత్ మనం చేంజ్ చేయాలంటే దానికి ప్రొసీజర్. ఇప్పుడు ఇక్కడ మీకు లైన్స్ ఉన్నాయి, కానీ మీకు ప్రింటింగ్ ఇస్తే ఏమంటే మీకు లైన్స్ ప్రింట్ కావాలి. అంటే దానికి ఒక ఆప్షన్ ఇస్తే లైన్స్ ప్రింట్ చేయొచ్చు, కానీ మీకు ఏమవుతుందంటే అంత క్లియర్గా కనపడదు. కాబట్టి ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే దీనికి బార్డర్స్ కావాలి. దానికి ఏం చేస్తారంటే ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసి మీకు ఇక్కడ బార్డర్స్ అని చెప్పేసి ఉంటుంది, బోర్డ్లో ఉన్నాయి మనకు ఆప్షన్. దీన్ని సెలెక్ట్ చేసి ఆల్ బార్డర్స్ మీకు ఏమన్నా ఇప్పుడు తిక్కుగా వస్తుంది. ఇప్పుడు మీరు ప్రింటింగ్ ఇచ్చారనుకోండి మీకు నీట్గా ప్రింట్. ఇది మనకి కొంత డెకరేషన్. ఓకే, నెక్స్ట్ డెకరేషన్ ఏంటన్నది నెక్స్ట్ వీడియో సెషన్లో. ఓకే, ఇప్పుడు ఇది చేసిన తర్వాత ఏం చేస్తారంటే దీన్ని సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం వర్క్ చేసేటప్పుడు ప్రతిసారి మనం ఇది చేసి మనం చేయాలంటే ఆప్షన్స్ యూజ్ చేయాలంటే టైం తీసుకుంటాం. అందుకని ఏం చేస్తామంటే దీన్ని సేవ్ చేసేసి నెక్స్ట్ టైం యూజ్ చేసేటప్పుడు ఇదే ఫైల్ ఓపెన్ చేసుకుని చేస్తుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలంటే ఏం చేస్తారంటే ఎక్సెల్ స్టార్ట్అప్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ సేవ్ ఆప్షన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేమ్ ఇవ్వండి. సపోజ్ అని ఇక్కడ వచ్చి స్టూడెంట్ అని మీకు సేవ్ అయ్యింది. ఓకే, ఇప్పుడు రిమైనింగ్ నెక్స్ట్ వీడియో సెషన్లో